సాటిస్ఫై అవ్వాలంటే నువ్వు వెళ్ళి సారీ చెప్పాల్సిందే, ఇది ఫిక్స్. ఇంపాసిబుల్. ఎవరాను? చెయ్యి భయపడుతుంటే కాలు కంగారు పడింది. సారీ చెప్పడానికి హైదరాబాద్ నుంచి లారీ ఎక్కి మరీ వచ్చా. హైదరాబాద్ వెళ్ళి పోరగాడు వచ్చిందన్నా. పండండి, వీట ఫ్రెండ్ అండి, మెసేజ్ పెట్టిన వీడేనండి. మీకు సారీ చెప్పడానికి భయపడుతుంటే ధైర్యం కోసం తోడొచ్చినండి. మెసేజ్ పెట్టిన మాత్రం వీడేనండి. నువ్వు సారీ చెప్పాను వెళ్ళిపోదాం. నిజం చెప్పాలంటే జరిగిన దాంట్లో నాకంటే దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువ తప్పు ఉందండి. మరి సారీ చెప్పని ఇంకా ముగ్గురు రాలేదేమరా? ముగ్గురా? అదే దేవిశ్రీ ప్రసాద్ అంటే కదా. కామన్ సెన్స్ తో పాటు మ్యూజిక్ సెన్స్ కూడా లేదు. సోదాపు సారీ చెప్పారు. ఓకే, దేవిశ్రీ ప్రసాద్ అంటే ముగ్గురు కాదండి, ఒకళ్ళే. వరండోలి రాక్ స్టార్ DSP. ఫాలో. అది నా ఫ్రెండ్ కోసం స్పోర్ట్స్ అకాడమీ బయట వెయిట్ చేస్తుంటే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మీ అమ్మాయిని చూసిన మూమెంట్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మత్తులో మనసు కంట్రోల్ తప్పి మెసేజ్ పెట్టేశాను. సారీ బాయ్. దర్వాజా బంద్ చేయండి. సారీ చెప్తే వదిలేస్తారన్నారు కదా సార్. కంటికి నచ్చిన ప్రతిదీ కావాలనుకోవడం చాలా డేంజరస్ బిడ్డ. నా బిడ్డని చూసి మత్తెక్కి మెసేజ్ పెట్టిన, నా బిడ్డ చూస్తుండగానే మెసేజ్ పెట్టిన ఆ చెయ్యిని కౌముది Love is magic. ఆర్కిటెక్చర్ అద్దరిపోయింది. ఇలా ఉంటే వీడేంటి ఎవడైనా పడిపోతాడు. ఏరా, నీకు అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవుగా? ఈ సిచ్యువేషన్ అడిగే క్వశ్చన్ అనేది పోలీస్. నిజామాబాద్ మొత్తం బాలం బాలగం మంది మార్బలం ఉన్న ఈ పటేల్ కాలేజా ఏందో చూపించాడు. నిజామాబాద్ మొత్తం బలం బలగం మంది మార్బలం నీకుందని తెలిసి కూడా వచ్చానంటే నాకెంత కరేజ్ ఉండాలి పటేలా. సారీ చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకున్నా, నువ్వే నీ కూతుర్ని పిలిచి స్టోరీ మార్చావు. నిజంగానే లవ్ ఇస్ మ్యాజిక్. బంగారం, చూడగానే హార్ట్ఫుల్ గా కనెక్ట్ అయ్యా. ఈ హార్ట్ బీట్ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. ఇన్ ఫ్యూ డేస్ నీకు నా మీద లవ్ పుట్టేశాక అయ్య బాబోయ్ ఈ విషయం మా నాన్నగారికి ఎలా చెప్పాలా అనే టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మీ బాబు ముందే చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎరా పండు, ఇంకా చెప్పాల్సింది ఏమనుందా? చావాల్సిందే ఉంది. నువ్వే టెన్షన్ పడకరా, ఆ మెట్లకి పైకి వెళ్ళు. సార్ చెప్పాల్సింది చెప్పారు, ఇక జంపు. అయ్య బాబోయ్, కాపాడండి. ఆగండ్రా! వాడు నా ఇలాఖాలోకి వచ్చి నా బిడ్డకి నా కళ్ళ ముందే ఐ లవ్ యూ చెప్పిపోయిందన్న సంగతి గడప దాటి బయటకు పోవద్దా, నా ఇజ్జత్ పోతుంది.